పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎస్ నీలిమ. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాల నందు ప్రధాన శాస్త్రవేత్తగా శనగ పంటలో వివిధ రకాల రూపకల్పనకు కృషి చేస్తూ ఉన్నాను. ఈ రోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే శనగలో దేశవాళీ రకాల ఎంపిక. మన రాష్ట్రంలో వివిధ దేశవాళీ రకాలని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా దీనిలో JG11 మరియు జాకి 9218 అనే రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే వీటికి దీటుగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి వివిధ రకాలు శనగ పంటలో రూపొందించబడినాయి. అవి వివిధ సంవత్సరముల్లో మన రాష్ట్రానికి మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు అనువైనదిగా కూడా విడుదల చేయబడినాయి. వాటిని గురించి కూలంకుషంగా మనం ఒకసారి తెలుసుకుందాము. మొట్టమొదటిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి నంద్యాల గ్రామ్ 1 NBEG3 అనే రకము రూపొందించబడింది. ఈ రకము యొక్క ప్రత్యేక లక్షణం ఏమంటే ఇది బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. ఇందులో 100 గింజల బరువు 26 నుంచి 28 గ్రాములు ఉంటుంది. ఇది మొట్టమొదటిగా 2013 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో శనగ సాగుకు అనువైనదిగా విడుదల చేయబడిన రకము. తరువాత ధీరా NBEG47 అనే రకము భారతదేశంలోనే మొట్టమొదటగా మిషన్ కోతకు అనువైన దేశవాళీ శనగ రకంగా రూపొందించబడింది. ఇది 2017లో మన ఆంధ్ర రాష్ట్రంలో సాగుకు అనువైనదిగా రూపొందించబడింది. దీని యొక్క 100 గింజల బరువు 27 నుంచి 28 గ్రాములు ఉంటుంది. ఇది మనకు రైతులకు కూలీ ఖర్చులు తగ్గించడానికి మిషన్ కోతకు అనువైన రకము. తర్వాత NBEG49 నంద్యాల గ్రామ్ 49 అనే రకము మనకి 2017లో ఆంధ్ర రాష్ట్రంలో సాగుకు అనువైనదిగా విడుదల చేయబడింది. ఈ రకము యొక్క ప్రత్యేక లక్షణం ఏమంటే గింజలు ఆకర్షణీయంగా ఉండి మంచి సైజులోను మరియు మంచి రంగును కలిగి ఉంటాయి. దీని యొక్క 100 గింజల బరువు కూడా 26 నుంచి 28 గ్రాములు ఉంటుంది. తర్వాత నంద్యాల గ్రామ్ 457 అనే రకము మన ఆంధ్ర రాష్ట్రంలో సాగుకు అనువైనదిగా 2020 సంవత్సరంలో విడుదల చేయబడింది. దీని యొక్క 100 గింజల బరువు 24 గ్రాములు ఉంటుంది. ఇది JG11కి మంచి ప్రత్యామ్నాయ రకము. తర్వాత నంద్యాల గ్రామ్ 857 అనే రకము మన భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సాగుకు అనువైనదిగా 2021 సంవత్సరంలో విడుదల చేయబడింది. దీని యొక్క ముఖ్య లక్షణం ఏమంటే ఇది నీటిపారుదల సాగుకి అనువైన రకము. దీని యొక్క 100 గింజల బరువు కూడా సుమారుగా 24 గ్రాములు ఉంటుంది. తరువాత నంద్యాల గ్రామ్ 776 అనే రకము మిషన్ కోతకు అనువైన దేశవాళీ శనగ రకము మనకు ఆంధ్రప్రదేశ్లో 2023 సంవత్సరంలో సాగుకు అనువైనదిగా గుర్తింపబడింది మరియు విడుదల చేయబడింది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏమంటే ఇందాక చెప్పుకున్న విధంగా ఇది మిషన్ కోతకి అనువైన రకము. అందులో దీంట్లో 100 గింజల బరువు కూడాను 25 నుంచి 26 గ్రాముల వరకు ఉంటుంది. ఎండు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. తరువాత నంద్యాల గ్రామ్ 924 అనే రకము భారతదేశంలోని ఈస్ట్ సెంట్రల్ జోన్ అనగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలోని కొంత ప్రాంతాలకు అనువైనదిగా ఈ నంద్యాల గ్రామ్ 924 అనే రకము 2024 సంవత్సరంలో విడుదల చేయబడింది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే దీనికి 100 గింజల బరువు 23.5 గ్రాములు కలిగి ఉంటుంది. ఇది మంచి దిగుబడిని కూడా ఇస్తుంది. అదేవిధంగా 2024 సంవత్సరంలోనే నంద్యాల గ్రామ్ 1267 అనే రకము మన దక్షిణ భారతదేశపు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు విడుదల చేయబడిన దేశవాళీ శనగ రకము. ఇది కూడా మిషన్ కోతకు అనువైన రకము. ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. అంతేకాక ఇది మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే జాతికి అంకితం చేయబడిన శనగ రకము. ఈ విధంగా రైతులు శనగ రకాలను కొత్త రకాలను సాగు చేయటం వలన అధిక దిగుబడితో పాటు అధిక నికరాదాయాన్ని పొందుకుంటారు. అందువలన శనగ పంటను సాగు చేసే రైతులు పాత రకాల స్థానంలో ఈ కొత్త రకాలను సాగు చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.